సీఎం కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనపై బలవంతపు చర్య తీసుకోవద్దని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కాసేపట్లో డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. కేజ్రీవాల్ తరపున పిటిషన్లో విచారణకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నానని లాయర్లు పేర్కొన్నారు. అయితే ఈడీ కఠిన చర్యలు తీసుకోకూడదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ విచారణపై కేజ్రీవాల్ ప్రకటన చేయనున్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఈడీ 9 సమన్లు పంపింది. తాజాగా 9వ సమన్లు పంపిన ఈడీ మార్చి 21న అంటే నేడు విచారణకు పిలిచింది. అంతకుముందు కేజ్రీవాల్ ఈడీ సమన్లన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈడీ నుంచి ఢిల్లీ హైకోర్టు సమాధానం కోరింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 22న కోర్టు చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటికే 9 సార్లు ఈడీ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాను వేసిన పిటిషన్ను ఎలా చూడబోతున్నారు? ప్రసన్న, ఈరోజు ఈడీ ముందు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవైపు ఈడీ నుంచి తనకు అంటే ఎటువంటి ముందస్తు చర్యలు, అరెస్టు లాంటి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టును హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే దానిపై విచారణ ప్రారంభం కాబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటి వరకు 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ సమన్లను సవాలు చేస్తూ నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ కొనసాగింది. ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అసలు సమన్లు ఒకవైపు కేసు పెండింగ్లో ఉండగా, విచారణ దశలో ఉండగా సమన్లు ఎందుకు ఇస్తున్నారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ కొనసాగింది. అంటే 9 సార్లు సమన్లు జారీ చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈడీకి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2 వారాల సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే 2 వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి, మరోవైపు వివరణ ఇవ్వాలంటూ కూడా, అంటే ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ సమన్లను ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం ఇచ్చారు. మళ్ళా ఏప్రిల్ 22వ తేదీన దీనిపై విచారణ జరగనుంది. మరోవైపు ఈడీ విచారణకు సంబంధించి హాజరు కావడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు అరెస్టులు చేయకుండా ఎటువంటి చర్యలకు ఉపక్రమించకుండా ఆదేశాలు ఇవ్వాలనేది నిన్న విచారణ సందర్భంగా కోరినప్పటికీ కూడా దీనిపై సమయం ముగియడంతో నిన్న విచారణ కొనసాగించలేదు. మళ్ళీ కొత్తగా ఈరోజు మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు హాజరవుతాను, కానీ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి ఈడీకి అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు దానిపై విచారణ ప్రారంభం కాబోతోంది. 10:30కు విచారణ ప్రారంభమైన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలా లేదా అనే దానిపై కూడా అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రజెంట్ మనం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్నాం. అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ తన నివాసంలో ఉన్నారు. రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి రేపు ఒక్కరోజు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విచారణకు హాజరవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ విచారణ పేరుతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. దానిలో భాగంగానే ఈరోజు విచారణ కొనసాగనుంది. ఇప్పటి వరకైతే ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు. విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ హైకోర్టులో సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యం నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ కొనసాగిస్తోంది. 10:30 తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు వెళ్ళమని ఆదేశిస్తే మాత్రం ఒకవేళ వెళ్తారా లేదా గతంలో లాగా గారి హాజరవుతారా అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి అరెస్టులకు పాల్పడొద్దు అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు దాఖలు చేసినా కానీ బెయిల్ సంబంధించి ఇంకా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి మాత్రం ఇప్పుడు ఎటువంటి ముందస్తు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక హైకోర్టులో జరిగిన వాదోపవాదనలు కానీ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలో ఏదైతే జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలో ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుందో, ఈ పిటిషన్ విచారణ కొనసాగిన తర్వాత ఆదేశాలు ఇస్తే మాత్రం విచారణకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవైపు రేపు
ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఒకరోజు నిర్వహించబోతున్నారు. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంది కాబట్టి ఇక ఇప్పటికే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇటు హైకోర్టులో కూడా ఈడీ అధికారులకు సమన్లకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. మళ్ళీ ఏప్రిల్ 22 వరకు కూడా కేసు విచారణకు సంబంధించి 22 విచారణ జరగనుంది. మళ్ళీ ఈ రోజు అరెస్టుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవద్దు, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనేది అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎటువంటి ఆదేశాలు ఈడీకి ఇవ్వబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో కూడా 9వసారి ఒకేసారి 2 కేసులకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఒకటి ఢిల్లీ జైల్ బోర్డులో మనీ లాండరింగ్ కేసు సంబంధించి కూడా 18వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 21వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ 18వ తేదీన ఆల్రెడీ బెయిల్ మంజూరైంది మెట్రోపాలిటన్ కోర్టులో. పదే ఎందుకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు హాజరు కావడం లేదనేది ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు ఇప్పుడు మళ్ళీ 21వ తేదీన కూడా ఇదే మళ్ళీ 21వ తేదీన కూడా హాజరు కామని ఆదేశాలు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. కానీ ఆ రోజు కూడా హాజరయ్యేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ మరొకసారి ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశానుసారం ఈరోజు నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.